తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, ముగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ చందు, తుడం గంగ అలియాస్ సోని మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతులు కలిసిపోయారు. ఈ ముగ్గురు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పీడబ్ల్యూడీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్ల పాటు వివిధ హోదాలో పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని జనజీవన స్రవంతులు కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివరాలను తెలంగాణ డీజీపీ వెల్లడించారు. సిపిఐ మావోయిస్టు పార్టీ చెందినటువంటి ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజావాహినిలోకి వెళ్చేందుకంటే బయటకు వచ్చారు. సో వారు కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్, ముగిల్చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు, తోడెన్ గంగ ఎలియాస్ సోని, ఈ ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు ముగ్గురు ఈరోజు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజావాహినిలో కలిసిపోతున్నారు. ఇందులో కుంకటి వెంకటయ్య ఎలియాస్ రమేష్ ఎలియాస్ రఘు ఎలియాస్ వికాస్, ఇతను సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కోటిగల్ గ్రామానికి చెందినటువంటి వాడు. 1990లో పీడబ్ల్యూ పెట్టినటువంటి రైతు కూలీ సభలకు హాజరైన తర్వాత, వరంగల్ పెట్టినటువంటి సభలకు హాజరైన తర్వాత అదే సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పుడు బాలన్న అని చెప్పి చేరియాల దళం సంబంధించినటువంటి కమాండర్, పీడబ్ల్యూ కమాండర్ ప్రోత్సాహంతో యూజ్ అయినారు.